ఇంకా బతిగా ఉన్నాడు. ఏమిటో గావకేకలు? అమ్మో, ఎంత చిలిపాడివి. చేయాల్సిన అల్లరంతా చేసేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? నేను అల్లరి చేశానా? ఏమన్నది? ఒకటా రెండా? నా బుగ్గ మల్లె మొగ్గ అంటూ చిలిపిగా గిల్ల, నా పెదవి దొండ పండంటూ తమాషాగా రాశావు, నా కళ్ళు నెరేడి. చూడమ్మా, నువ్వు చెప్పిన పనులు ఏ ఒక్కటి నేను చేయలేదు. ఆ చేసిన వాడెవడు వాడిని పడుతు నన్ను వదిలే తల్లి. నువ్వే చేసావు. నేను రాత్రి నిన్న రాత్రి నా కల్లో ఏంటి గురు, మందు కొడుతూ కాలు మీద కాలేసి కూర్చుందాం అనుకుంటా పని అని పట్టుకొచ్చావు. అయినా ఏం పని చేస్తాం? మీ చెల్లెం చేత మాటలు పడకుండా ఉండాలంటే మనం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదన మాట వదిలేస్తే మందు కొట్టడం అనేది చాలా మంచి పని. ఏంటి కొడదాం? ఏడ్చోలే, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఎలా చలం, నేను చెప్పమని గుర్తున్నాయిగా. ఓ, రాళ్ళు తీసుకుని కిటికీ అద్దాలు పగలగొట్టాలి అంతే కదా? యాక్షన్ మీటింగ్ లో ఎందుకు నడుస్తావు? ఎవరైనా వింటే ముందు నీ వీపు పాల్గొడతారు. చూడు, ఆ వీధి చివరనున్న ఆ ఇంటి పై కిటికీ అద్దం పగలగొట్టాలి. ఆ పై కిటికీ అద్దాలు అంతే కదా? ఇక చూడు. అబ్బా, ఈ కుర్రలకు వ్యాసింగ్ సెలవులు ఇస్తే చాలు, దేశానికి యుద్ధం వచ్చేసినట్టే. కర్మ, కిటికీ అద్దాలు పగల కొట్టేశారు. పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. సరిగ్గా సమయానికి వచ్చావు. అది మా ప్రత్యేకత అండి. మీ పైరుని కిటికీ అద్దాలు పగిలిపోయాయి కదూ. అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అది మా ప్రత్యేకతనండి. ఎప్పుడు ఎక్కడ ఏ అద్దాలు భద్రవుతాయో తెలుసుకుని దేని ద్వారా, గోసాయి చిట్కా ద్వారా తెలుసుకుని వస్తూ ఉంటాం. సరే, ఎలాగైతే కలిపెట్టేశావు. అద్దాలు వేయడానికి ఎంత అవుతుందో చెప్పు. మామూలుగా అయితే 15 రూపాయలు అవుతుందండి. మీ కాబట్టి 14.95 సరే, వేసాయి పద. ఎలాగుంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. ఈ పూటకు చుక్క సరిపోద్ది. ఇదిగో, నువ్వేమో అప్పలరాజు వీధిలో 7 నెంబర్ ఇంటి అద్దాలు ఖచ్చితంగా 4ంటికి పగలు కొట్టాలి. 4-5 నిమిషాలకు నువ్వు అక్కడ ఉంటావు అంతే కదా? ఫ్యాక్ట్. పట్ట పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. కొత్త అద్దాలే, కొత్త ఏమిటి చెవి కోసం నాకు అరుస్తావు? మా ఇంట్లో ఏ అద్దాలు పగలేదు కానీ వెళ్ళు. పగిలిపోలేదా? సరిగ్గా చూసుకో మాస్టారు, ఈ పడి పగిలిపోయి ఉండాలి. చేపలు ఉన్నాయా బాబు, వెళ్ళవయ్యా వెళ్ళు. ఇది 7 నెంబర్లే కదా? 7 నెంబర్లే కనపడ్డావా? ఈ ఇంటి కిటికీ అద్దాలు నిక్షేపంగా ఉంటాయి వీల్లేదండి. నువ్వేనా మాట? ఇందాక నా బొమ్మ మీద 4 ఇద్దరు అద్దాలు పగలగొట్టింది. నువ్వేనా? చూసారా, ఐఎమ్ కరెక్ట్. నేను చెప్పింది నిజమండి. మీకు ఈ అద్దాలు చాలా చీప్ గా వేస్తాను. పదండి. ఇది మీరు పట్టుకోండి. ఇప్పుడు మీకేం కావాలి? పోలీస్ స్టేషన్ ఏమిటి అలా కూర్చున్నారు? ఆఫీసులో పని ఎక్కువగా ఉందా? పని ఎక్కువగా ఉండడం ఏంటండి, అసలు ఉద్యోగం దొరక్కపోతాను. మరి దగాజన్ కంపెనీలో ఉద్యోగం ఇస్తా అని చెప్పి దగా చేసి పోయారండి. మరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎంత కష్టపడైనా సరే ఏదో పని చేస్తాను. సామాన్లు మొయ్యడమో, రిక్షా లాక్కోవడమో, ఐస్ ఫ్రూట్లు అమ్ముకోవడమో, ఆఖరికి చెత్త గద్దలు ఏరుకోవడమైనా సరే ఏదో పని చేస్తాను. ఎందుకంటే పని చేయని మనుషులు అంటే మీరు అసహించుకుంటారు కనుక. కాఫీ తీసుకొస్తాను. వద్దండి, కానీ సంపాదన లేని నాకు కాఫీ మాత్రం ఎందుకండి? ప్రస్తుతం నా సంపాదన నుంచి మీకు ఖర్చు పెడతాను. మీరు సంపాదించినప్పుడు నా ఖర్చు పెట్టండి. అలా అన్నారు, చాలా బాగుందండి. అయితే తీసుకురండి. ఇక్కడ కూడా పని దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. అదే హార్న్, అదే కారు. ఏమయ్యా, నీ గురించి ఎన్నాళ్ళు వెతుకుని తెలుసా? నాకోసమా వెతుకుతున్నారా? జోకేశారు సార్. నేను జోకడే కదయ్యా, నువ్వు జోకేస్తున్నా. ఏమయ్యా, ఆ రోజు నీ ట్యాక్స్ లో టిఫిన్ బాక్స్ పెట్టాను. దాంట్లో బోల్ అంత డబ్బు ఉంది. దాన్ని ఉంచావా, కాజేసావా? ఏంటండి ఏంటి మీ క్యారేజీని కాపలా కాలేక చస్తున్నాను. పెట్టించడం ఉంది, పో తీసుకోండి. నిజంగానా? బాబు, నువ్వు మామూలు మనిషివి కాదు, మనుషుల్లో దేవుడివి. బాబు, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఏంటండి
ఏమీ లేదు, ఉద్యోగం లేక బాధపడుతాను. నాకు ట్యాక్సీ ఇప్పిస్తే అంతే కదా. రండే. చెంపు తప్పేలా అమ్మైనా సరే మా బాకీ తీర్చాల్సిందే. బాబు దయచేసి సామాన్యుడిని బయటపడేయాల్సిందే. ఆగండి. ఇలా మమ్మల్ని హఠాత్తుగా బజారు పాలు చేయడం అన్యాయం. తప్పుకో. మర్యాదగా మాకు ఇవ్వాల్సిన డబ్బుకి సామాన్లు తీసుకునేకపోతే బయటికి చేస్తాం. ఆగండి. ఆడపిల్లని మెరబెట్టుకుని గెండుతానంటాం గొప్పతనం కాదు. అసహరాలు ఆమె బ్రతిమాలుకుంటూ ఉంటే బజార్లో కీడుస్తానంటాం మగతనం కాదు. దిగాడయ్యా పేద మొగాడు. పుచ్చుకుని డబ్బు ఇవ్వకపోతే చచ్చడం వల్ల ఊరుకోవాలా? కాదు, తోటి మనిషి మీద కాస్త దయా జాలి చూపించాలి. బాబు, జాలి దయ అనే మాటలు పట్టుకెళ్లాడితే చివరికి మా చేతికి మిగిలే చెప్పే. అయినా సిగ్గు అభిమానం గల ఆడపిల్ల అయితే మా చేత మాటలు పడకుండా మా బాకీ తీర్చేయొచ్చుగా. అసలు అడ్డుపడి ఈ ప్రశ్నలన్నీ వేయడానికి నువ్వేమడవయ్యా? మానవత్వానికి అర్థం తెలిసిన మనిషిని. అసలే మీలో ఎవరెవరికి ఎంత బాకీ ఇవ్వాలో చెప్పండి. నాకు 1000 రూపాయలు. నాకు 300. నాకు 400 రూపాయలు. అంతేగా? ఇదిగో, ఎవరికి రావాల్సిన డబ్బు వాళ్ళు తీసుకునిపోండి. మళ్ళీ ఇంటి ఛాయలకి ఎప్పుడు రాకండి. బాబు, తొందరపడేవో మాటలు అన్నాం, అవి ఏం పట్టించుకోకండి. మళ్ళీ ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే మీ దగ్గర డబ్బు పుచ్చునే కంటే విషయం అది పుచ్చుకోవడం అయ్యో. గెట్ అవుట్. గోపి గారు సమయానికి వచ్చి సాయం చేశారు. మీ రుణం. కావలసిన మనుషుల మధ్య రుణాల ప్రసక్తి రావడం దారుణం. మళ్ళీ ఇంకెప్పుడు ఆ మాట అనకండి. ఇంతకీ మీకింత డబ్బు? బాకీ ఇవ్వాల్సిన స్నేహితుడు తీసుకొచ్చి ఈవేళ ఇచ్చాడు. ఎవరా స్నేహితుడు? చూడండి, ఆకలితోన్న మనిషిని నిలబెట్టి ప్రశ్నలు అడగడం పాపం అండి. కాస్త ఫుడ్. పదండి. బాబు, నువ్వెవరో తెలియదు, మాకేమవుతావో తెలియదు. ఈరోజు మాకు అప్పుల వాళ్ళ బాధ తప్పించి ఎంతో ఉపకారం చేశావు. దాందే ఉందండి. మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటున్నా నేను మీకు కాకపోతే ఇంకెవరు చేస్తాను చెప్పండి? పరాయి వాళ్ళు. మీకున్నపాటి జ్ఞానమైనా మా అన్నయ్యకి లేదు. ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పట్టించుకోడు. వాడికంటే పశువు నయం. ఇదేంటే ఇంట్లో అడుగు పెట్టానో లేదు తిట్ల వర్షం కురిపించేస్తున్నావు. ఆయన బోటితో పోటేగానే నన్ను తిట్టమాక. సీత గారు, ఇక మీద మీ అన్నయ్య మీరు తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపటి నుంచి నాతో పాటు పనిలోకి వస్తున్నాడు. అయినా ఏం పని గురు? నేను టాక్సీ డ్రైవర్ని, నువ్వు క్లియర్ గా పనిచేస్తున్నావు. తప్పదా? తప్పదు. చూడు, నువ్వు కూడా సంపాదన మొదలుపెట్టావు అనుకో, మీ చెల్ల దగ్గర నీకు తిట్టు తప్పుతాయి. ఏం సంపాదనండి? వాడికి వచ్చే డబ్బు తాగడానికే సరిపోతుంది. భలే జ్ఞాపకం చేసావు. చాలా ప్రొద్దుటి నుంచి ఏమిట్రా మర్చిపోయాను అనుకుంటున్నాను. ఉండు, చొక్కేసుకొస్తాను. ఇదిగో అబ్బాయి, టాక్సీ కడతావా? ఎవరిని కట్టాలి? దేనికి కట్టాలి? ఇదిగో, నువ్వు వేళాకోళం ఆడాలనుకుంటే ఈ బస్సులో మాత్రం ఆడొద్దు. ముందు మీటర్ అయ్యి. సరే, కూర్చోండి. సార్ మీటర్ సార్. ఎంతైంది? 10 రూపాయలు సార్. 10 రూపాయలా? సార్ కొంచెం మంచి మనసుతో ఇవ్వండి సార్. ఎవరైనా మనసుతో ఎలా ఇస్తారయ్యా? చేత్తోనే ఇస్తారు. నువ్వు అడిగావు కాబట్టి 10 రూపాయలు ఎక్స్ట్రా. సార్ కొంచెం చూసేవండి సార్. అలాగే. ఇదిగో చూస్తున్నా, ఇస్తున్నా. ఇది బసరాజు పద్ధతి. చూడటం అంటే ఇదా? వాడు ఆఫీస్ ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా? అసలు వాడు ఎక్కడ్రా? రే బసవరాజు గారు అబ్బాయి, బసవరాజు గారు అబ్బాయి, బసవరాజు గారు అబ్బాయి. బుజ్జి, ఏమిటి ఎక్కడ బాగున్నావు? మా నాన్న వచ్చినట్టున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళాను చెప్పు. చెప్పను. చెప్పు బాయ్. ఏ బుజ్జి, ఏ బుజ్జి, బుజ్జి. అయ్యో, ఇలా వెళ్తే ఎందుకు? వీధిగా ముందుగా ఉంది, ఆగుమని దగ్గరే మా నాన్న ఉన్నాడు, అందుకే ఇటు వెళ్తున్నా. మీ నానంటే అంత భయమా నీకు? ఓల్డ్ భయం ఉంది, అందుకే మేడం నుంచి దూకుతున్నా. బసరాజు పట్టేశావా? నేను రా గోపిని. గోపి, నువ్వా? డేంజర్ వచ్చిందిరా. ఆ డేంజర్ ట్యాక్సీలో తీసుకొచ్చింది నేనే. నువ్వా? నేనే. నువ్వేం భయపడకు. దానికి నేను ఒక ప్లాన్ వేశాను. మాస్టర్ ప్లాన్. నీ ప్లాన్ వల్ల ఇంత ప్రమాదాలు పడ్డాం.
ఆ